కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం కేంద్రంలో పవిత్ర మున్నేటి తీరాన కొలువై ఉన్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నిత్య యాత్రా స్థలంగా విరాజిల్లుతోంది. మహిమలు ఎన్నో చూపే దేవతామూర్తి శ్రీ తిరుపతమ్మ అనే నమ్మకంతో లక్షలాది మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించి తరిస్తున్నారు. కొలిచిన వారి కొంగు బంగారం శ్రీ తిరుపతమ్మ తల్లి. భక్తుల దృష్టిలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారు త్రిమాత శక్తి స్వరూపిణి. అందుకే పెనుగంచిప్రోలు పుణ్యక్షేత్రంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారు అశేష భక్తజన కోటితో పూజలందుకుంటున్నారు. ఆలయానికి వచ్చే ఆదాయం కృష్ణా జిల్లాలోని దేవాలయాల్లో 2వ స్థానంలోనూ, రాష్ట్రంలో 11వ స్థానంతోనూ విరాజిల్లుతుంది. పెనుగంచిప్రోలు ఒక పురాతన నగరం. మున్నా నదిగా పిలువబడే మునేటి ఒడ్డున వెలసిల్లిన పవిత్ర క్షేత్రమే ఈ పెనుగంచిప్రోలు. 11వ శతాబ్దంలో గుడిమెట్టను పాలించిన చాగి వంశీయులకు చెందిన 2వ రాజధానిగా పేరొందిన నగరమే ఈ పెనుగంచిప్రోలు. వీరు 2 శతాబ్దాల కాలం కాకతీయ రాజులకు విధేయులుగా ఉంటూనే స్వతంత్ర ప్రతిపత్త గల మాండలిక రాజ్యంగానే కొనసాగినట్టు చరిత్ర చెబుతోంది. ఈ క్షేత్రంలో మొత్తం 101 దేవాలయాలున్నట్టు, అవన్నీ కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయినట్టు స్థానికులు చెప్తుంటారు. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి క్షేత్ర ప్రయాణం ఆద్యంతం చారిత్రకమయం. పెనుగంచిప్రోలు ప్రాంతం అడుగడుగు అమ్మవారి మహిమాన్వితమై భక్తులకు ఆశీస్సులు ఇస్తూ కొండంత అండను చేకూరుస్తుంది. ఈ క్షేత్ర స్థల పురాణం ఎంతో విశిష్టమైనది. యాత్రికులను అమితంగా ఆకర్షిస్తున్న పెనుగంచిప్రోలును గతంలో పెదకంచిగా పిలిచేవారు. ఈ గ్రామాన్ని ఆనుకుని మున్నేరు నది ప్రవహిస్తుంది. ఈ నది మౌద్గల్య మహర్షి వరంచే ఏర్పడిందని భక్తుల నమ్మకం. రాజా వాసిరెడ్డి జగ్గభూపాలుడు కృష్ణా మండలాన్ని పరిపాలించే సమయంలో ఈ గ్రామంలో కొన్ని ప్రసిద్ధ దేవాలయాలను నిర్మించారు. వాటిలో స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, వేణుగోపాల స్వామి, అంబికేశ్వర స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి, విఘ్నేశ్వర స్వామి, ఆంజనేయ స్వామికి దేవాలయాలు నిర్మితమయ్యాయి. తిరుపతమ్మ వారి సన్నిధాన మహత్యం గురించి అల్లసాని పెద్దన కవి ఇలా అన్నారు: అచట పుట్టిన చిగురు కొమ్మైన చాప అని వర్ణించారు. పెనుగంచిప్రోలులో ఎక్కడ తవ్వకాలు జరిపినా శిథిల శిల్పాలు, కళాఖండాలే లభిస్తాయి. ఎక్కడ ఇంటికి పునాదులు తీస్తున్నా, ఎక్కడ కొత్త నిర్మాణానికి గోతులు తవ్వుతున్నా ఏదో ఒక పురాతన అవశేషాలు బయట పడుతూనే ఉంటున్నాయి. ఒక ప్రదేశానికి ఇంతటి మహత్తు కలగడం ఆ స్థల మహత్యమే కారణమని పెద్దలు చెబుతున్న మాటలే. ఈ గ్రామంలో ఒకప్పుడు నిర్వహించిన గృహ నిర్మాణ తవ్వకాల్లో బుద్ధుడు, నంది, ఐరావతంపై ఇంద్రుడు, శివపార్వతులతో పాటు మరికొన్ని విగ్రహాలు లభ్యమైనాయి. దీంతో కొంతకాలం ఈ పెదకంచిప్రోలు కూడా బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లిందని చరిత్రకారుల్లో అభిప్రాయమని భావన. చారిత్రక ఆధారాలను బట్టి శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చరిత్ర దాదాపు 17వ శతాబ్ది నాటిదని తెలుస్తుంది. తిరుపతమ్మ వారు 17వ శతాబ్ది ఉత్తరాంధ్రకు చెందిన అనింగడ్డపాడు, గోపినేనిపాడు గ్రామాల్లో కొల్లా శివరామయ్య, రంగమాంబలకు లేక సంతానం శ్రీ తిరుపతమ్మ. బంగారు తల్లి సేవకి తరలి రండి భక్తులందరూ. బంగారు తల్లి సేవకి తరలి రండి భక్తులందరూ. మందార మనసుల కనువిందారగ సేవ. ఈ గ్రామాలకు కొద్ది దూరంలో ఉన్న పెనుగంచిప్రోలులో కాకాని రామయ్య, కృష్ణయ్య అనే సోదరుడు ఉండేవారు. రామయ్య దంపతులకు సంతానం కలిగిన కొద్ది కాలానికే అకాల మరణం చెందారు. ఆ బిడ్డకు మల్లయ్య అని పేరు పెట్టారు. పసిబాలుడైన మల్లయ్యను కృష్ణయ్య, వెంగమాంబలు పెంచుకున్నారు. కొంతకాలానికి కృష్ణయ్య దంపతులకు కూడా సంతాన ప్రాప్తి కలిగింది. ఈ బిడ్డకు గోపయ్య అనే పేరు పెట్టారు. యుక్త వయసు వచ్చిన తరువాత మల్లయ్యకు అనిగండ్లపాడు గ్రామస్తులు కన్నెవేటి వారి ఆడపడుచు చంద్రమ్మతో, గోపయ్యకు మేనకోడలు తిరుపతమ్మతో వివాహం జరిగింది. అత్తవారింట అడుగుపెట్టిన తిరుపతమ్మ భక్తిభావంతో అందరినీ ఆకట్టుకుంది. తిరుపతమ్మకు పెరుగుతున్న ఆదరణ చూసి తోడికోడలు చంద్రమ్మ ఓర్వలేకపోయింది. భర్తకు, అత్త వెంకమ్మలకు తిరుపతమ్మపై ద్వేషభావం కలిగించేందుకు ప్రయత్నించింది. భర్త దగ్గర తన ప్రయత్నం విఫలమైనప్పటికీ అత్త మనసులో ద్వేషభావాన్ని కలిగించడంలో సఫలమైంది.
శక్తియుక్తులెన్నో పొందుతున్నారు అది చూసినట్టి ఆ భక్త జనులు ముక్తి పొంద తల్లి గుడిగట్టినారు భక్తి శ్రద్ధలతోని భజించినారు శక్తియుక్తులెన్నో పొందుతున్నారు తల్లి తిరుపతమ్మ చరితము విన్నానంద భరితము తల్లి తిరుపతమ్మ చరితము. కాలం ఎప్పుడు ఒకే రీతిగా ఉండదు కదా. కృష్ణా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. కరువు కాటకాలతో జనం వలసల బాట పట్టారు. గొడ్లకు మేత దొరకడం గగనమైపోయింది. ఆవుల మందను ఉత్తర ప్రాంత భూములకు మేత కోసం తోలుకుపోవడానికి ఊరంతా నిర్ణయించుకుంది. ఇంటికి ఒకరి చొప్పున మంద వెనక వెళ్లాలని ఆ తీర్మాన సారాంశం. కృష్ణయ్య గారి ఇంటి నుండి గోపయ్య బయలుదేరాడు. భర్త వెళ్లడం తిరుపతమ్మకు ఇష్టం లేకపోయినా సందర్భం కాదని మాట్లాడకుండా ఉండిపోయింది. అప్పుడే తిరుపతమ్మకు కుష్ఠవ్యాధి సోకింది. అత్త తోటికోడలు ఈసరించుకుని ఆమెను బిచ్చగత్తె కంటే హీనంగా చూడసాగారు. ఈ సమయంలో పాపమాంబ ఆమెకు సపర్యలు చేసింది. అడవిలో గోపయ్య పులివాత పడి మరణించిన వార్త దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్న తిరుపతమ్మ తన జీవితంపై విరక్తి చెంది సహగమనం చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని పాపమాంబకు తెలిపింది. పాపమాంబ ఈ విషయాన్ని గ్రామాధికారులకు తెలపగా వారు మొదట అంగీకరించలేదు. తరువాత తిరుపతమ్మ కొన్ని మహిమలను ప్రదర్శించడంతో తిరుపతమ్మ కారణ జన్మురాలుగా భావించి చివరకు అంగీకరించారు. వెంకమ్మ చంద్రమ్మలు తమ తప్పు తెలుసుకుని తిరుపతమ్మను శరణు వేడారు. పాపమాంబ వంశము ఆచంద్ర తారార్కము అభివృద్ధి చెందుతూ నిత్య నైవేద్య దీపధూప అర్చన హారతులు తిరుపతమ్మకు పాపమ్మ వంశము వారి నుండి లభించేటట్టు ఆదేశించి తిరుపతమ్మ పసుపు కుంకుమలతో కూడిన పూజా పళ్ళాన్ని పాపమ్మకు అందించింది. పాపమ్మ కడసారిగా కన్నీటితో తిరుపతమ్మకు పాదాభిషేకం చేసింది. పుణ్యము ఇది గాని నిన్ను చేరే భాగ్యము కలిగినదమ్మా ఎన్నో నోముల పుణ్యము ఇది గాని నిన్ను పూజించే యోగము కలిగింది. సాయం సంధ్యా వేళలో బాజా భజంత్రీలు మారుమ్రోగుతుంటే దిక్కులు పెక్కటిల్లేలా జనసందోహం జయ జయ ధ్వానాలు చేస్తుంటే తిరుపతమ్మ యోగాగ్ని ప్రవేశం చేసింది. ఆ ప్రదేశంలో తిరుపతమ్మ తల్లి చెప్పిన ప్రకారం మంగళసూత్రము, కుంకుమ భరణ, దేదీప్యమానంగా ప్రకాశించే గోపయ్య తిరుపతమ్మల విగ్రహాలు లభించాయి. గ్రామ పెద్దలైన శ్రీశైలపతి గారు దివ్య యంత్రాలతో ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయాన్ని నిర్మించారు.